నీపై నా ప్రేమ. ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే, అలారం ఇప్పటికే 6సారి మ్రోగింది. ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లగా లేచి నిల్చున్నాడు శ్రీధర్. లేవగానే తల దిమ్ముగా అనిపించింది. రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు. టైం 8 దాటింది. 9 గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి. బెడ్ పక్కగా ఖాళీ సీసాలు, నమిలి పడేసిన నాన్ వెజ్ ఎముకలు చిందరవందరగా పడి ఉన్నాయి. నా కొడుకులు తాగడం వెళ్ళపోవడం, ఇదంతా ఎవడు సర్దుతాడు అని అనుకున్నాడు. తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ 2 మాత్రమే. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు. అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్లోనే తాగుతారు. చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది. అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు శ్రీధర్. శ్రీధర్కి 33 ఏళ్ళు. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. వారి పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది. తనకు పెళ్లి కాకపోవడానికి పెద్ద కారణాలేమీ లేవు. అందగాడు, మంచి ఉద్యోగం, పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి. కానీ శ్రీధర్ మాత్రం ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు కూడా. కాలేజ్ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు. 1 సైడ్ లవ్. ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు. తరువాత ఆమెకు పెళ్ళైపోయింది. దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు. ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు. దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది. ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, టీవీ చూడడం, మొబైల్ ఫోన్తో గడపడం, వీకెండ్స్తో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం, నెల జీతం రాగానే సగం జీతం ఊర్లో ఉన్న అమ్మానాన్నలకి పంపడం, మిగతాది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం. కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది. అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు. నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా, హాయిగా ఉంది. తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని పడే పాటలు చూసి నవ్వుకునేవాడు. ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు. తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు. ఆఫీస్కి ఇంకా 20 నిమిషాలు ఉంది. బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు. ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు. బైక్ పైన వెళ్తుంటే ఏవేవో ఆలోచనలు. రోడ్డు మీద వెళ్తున్న జంటల్ని చూస్తుంటే మనసుకు చాలా బాధగా అనిపించింది.